వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ముందే చెప్తున్నా, మన హరిహర వీరమల్ల గురించి చాలామంది అడిగారు వీడియో సగం రీచే లేదు. ఒకసారి లేదు లుక్ ఏంటి అబ్బా, మరీ 4 ఏళ్ళు చుట్టం అబ్బా, 6 లక్షల సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని 4,000 మంది చూస్తే ఎట్నో ఉందన్నమాట. అంటే అడిగారు, కామెంట్లో అడిగారు చేస్తే, బట్ రీచ్ అయితే లేదు. మరి ఎక్కడ మిస్టేక్ అయింది అనేటటువంటిది నాకైతే తెలియదు. వెళ్ళి వీడియోలు చూడండి, కొద్దిగా రీచ్ కూడా డౌన్ అయింది, మీరే లేపాలి. మరి లేపే బాధ్యత అయితే మీకు అప్పు చెప్తున్నా. అండ్ మన ఛానల్లో అన్ని సినిమాల గురించి వస్తాయి అనమాట. వార్ 2 గురించి చెప్పా, హరిహర వీరమల్ల గురించి చెప్పా, ఇప్పుడు స్పిరిట్ గురించి చెప్తాను. రేపు సలార్ 2, కల్కి 2, అప్కమింగ్ బిగ్ ప్రాజెక్ట్స్, పెద్ది గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాలి అని అంటే మీరైతే నన్ను ఎంకరేజ్ చేయాలి. నేను ఈ అప్డేట్స్ కోసం చాలా కష్టపడుతున్నా, చాలా న్యూస్ పేపర్స్ తిరిగేస్తున్నా, పగులు వచ్చేటటువంటి న్యూస్లో కూడా చూసి మరి అప్డేట్స్ అయితే చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. హలో ఫ్రెండ్స్, స్పిరిట్ దీని గురించి అయితే భయంకరమైనటువంటి కామెంట్లు వస్తూనే ఉన్నాయి. చాలామంది ట్రెండ్ చేస్తూనే ఉన్నారు, ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట. స్పిరిట్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ మీకు ముందు చెప్తా, ఆ తర్వాత ఆన్సర్ చెబుతా, మీరే షాక్ అవుతారనమాట. అసలు స్పిరిట్ సినిమా ఉందా లేదా? వామ్మో ఏంది బ్రో ఇంత మాటను, స్పిరిట్ సినిమా లేకపోవడం ఏంది అని డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. దానికి రీజన్స్ ఉన్నాయండి. ఆర్జీవి గారు రీసెంట్గా ఏం మాట్లాడారంటే, స్పిరిట్ అనేటటువంటి సినిమానే లేదు, అది పెద్ద కల్పిత, అది పెద్ద బోటకో, ఉంది అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ భ్రమలో ఉండమాకని అని చెప్పి, స్పిరిట్ అనేటటువంటి సినిమా లేనే లేదు అని చెప్పి మన ఆర్జీవి గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు చాలా రోజుల క్రితం. అది బాగా వైరల్గా మారిందనమాట. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంగు తిన్నారు. దీనికి రీజన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే, అసలు సందీప్ రెడ్డి వంగ ఎందుకు ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు, ఇదొకటి. అండ్ ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే వరుస ఒప్పుకున్నటువంటి సినిమాలు, ఇప్పుడు అన్న చేతిలో చూసుకున్నట్లయితే సలార్ 2 ఉంది, అది కొద్దిగా టైం పట్టేటట్టే ఉందనమాట. ఆ తర్వాత ఇప్పుడు రాజాసాబ్ రావాల్సి ఉంది, ఇంకా మన ప్రశాంత్ వర్మతో ఇందో సినిమా ఒప్పుకున్నట్ట. ఆ తర్వాత మన కల్కి 2 ఉందనమాట. ఈ విధంగా ఇన్ని సినిమాలు ఉన్నాయి. ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా ప్రభాస్ అన్న అయితే ఊకే యాత్తనే ఉందంట. ఇది ఎక్కడి మాత్రం అప్పుడెప్పుడు అనౌన్స్ చేసింది. ఇప్పుడు స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసి ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడు అర్జున్ రెడ్డి టైం నుండి ఉంది. మీకు తెలియకపోవచ్చు, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత, హిట్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అనేటటువంటి పుకారు అప్పుడు నుండి ఉంది. ఆ తర్వాత కబీర్ సింగ్, అంటే ఆ టైంలో అయితే అనౌన్స్మెంట్ చేశారు, కానీ టైటిల్ అయితే మనకు పెట్టలేదు. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి యానిమల్ సినిమా కన్నా ముందు స్పిరిట్ అనేటటువంటి సినిమా ప్రభాస్తో తీయబోతుండు అనేటటువంటిది ఉంది. యానిమల్ సినిమా వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. యానిమల్ సినిమా కన్నా ముందంటే ఆల్మోస్ట్ ఒక 3-4 సంవత్సరాలుగా స్పిరిట్ అనేటటువంటి నామస్మరణ మనకు కనపడుతూనే ఉంది. అంటే సినిమా అనౌన్స్ చేసి, అనౌన్స్మెంట్ అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వాళ్ళేమి ఇవ్వలేదు, జస్ట్ స్పిరిట్ అనేటటువంటి సినిమా ఉంది, అది ప్రభాస్తో తీయబోతుండు, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అని చెప్పి తన ట్విట్టర్లో పెట్టుకున్నటువంటి తప్ప మనకైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనేలేదు. ఇప్పటికిప్పుడు ట్విట్టర్లో తను డీపీ మార్చేసిన, ఇప్పటికిప్పుడు ట్విట్టర్లో ఆ స్పిరిట్ కవర్ ఫోటో మార్చేసిన, మనం అయితే అడగడానికి దిక్కే లేదనమాట. అదే స్పిరిట్కి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ డౌట్స్ అన్ని బట్టే స్పిరిట్ సినిమా ఉందా లేదా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట స్పిరిట్ సినిమా ఉందా లేదా అంటే 100% ఉంది. ఈ రికార్డ్ని రికార్డ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ స్పిరిట్ సినిమా లేదు అని అంటే నేనైతే ఇక మూవీ అప్డేట్స్ మీద వీడియో చేయడం అని చేస్తా. 100లో 1000% స్పిరిట్ సినిమా హ్యాపెనింగ్, స్పిరిట్ సినిమా ఉంది. మరెందుకు రామ్ గోపాల్ వర్మ గారు అలా మాట్లాడేశారు అని అంటే, రామ్ గోపాల్ వర్మ గారి మీకు ఇంకా అర్థం కాల ఆయన మైండ్ సెట్. మీరు అలా ఆలోచించారంటే, ఆయన ఎప్పుడైనా సరే డిఫరెంట్ జోనర్లో సినిమాకు సంబంధించినటువంటి పబ్లిసిటీ చేయాలని చూస్తాడు. రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ గారు మన సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూ లాంటిది అయితే పెట్టారనమాట స్టేజ్ మీద. అంటే అటు స్టూడెంట్స్తో మాట్లాడుకుంటా వాళ్ళు అడిగే వాటికి సమాధానాలు ఇవ్వట. అందులో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. డైరెక్ట్గా సందీప్ రెడ్డి వంగ గారు ఎదురుగా ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆయన పబ్లిసిటీ అనమాట, ఈ విధంగా తను సినిమాలకు హైప్ క్రియేట్ చేస్తాడు, ఈ విధంగా పబ్లిసిటీ క్రియేట్ చేస్తాడు. అది కాక ఈ మాట అంటం వల్ల ప్రభాస్ అందరూ కూడా నిర్ఘాతపోతారు. అదే టైంలో స్పిరిట్కి సంబంధించినటువంటి అప్డేట్ కానీ బయటకు వచ్చిందంటే అందరూ షాక్ అవుతారు అనేటటువంటిది ఆయన ఫీలింగ్ అని చెప్పి మనమైతే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్జీవి గారు లేదు అని అంటే ఉందని, ఉంది అంటే లేదు అనేటటువంటిది అయితే మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి. ఇంకా రామ్ గోపాల్ వర్మ గారికి ఈ సినిమాలో మంచి రోల్ ఉంటుంది అనేటటువంటిది కూడా బయటగట్టే వినపడుతున్నటువంటి మాటలు. నేనైతే దానికోసం కూడా ఈ గల్లి వెయిట్ చేస్తున్నా. సో ఏం జరుగుతుంది, సందీప్ రెడ్డి వంగ గారు ఏం చేస్తున్నారు? స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు, కనీసం అనౌన్స్మెంట్ చేయలేదు, కనీసం చిన్న అప్డేట్ ఇవ్వలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన అడిగేటటువంటి క్వశ్చన్ ఒక్కటే, స్పిరిట్ సార్, మాడాంగ్ సీఎం కొనడా లేడా సార్, డియో లాంగ్లీ కావాలి సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నా కానీ ఆయన దాటేస్తుంది అనమాట. నిజం చెప్పాలంటే వంగ గారు చాలా బిజీగా ఉండు లొకేషన్ చుట్టంలో. రీసెంట్గా ఒక వీడియో అయితే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు, చూడొచ్చు.
స్పిరిట్కి సంబంధించి మ్యూజిక్ సెలక్షన్స్ అనమాట. అంటే ఏ విధమైనటువంటి మ్యూజిక్ కావాలి, ఏ విధమైనటువంటి ట్యూన్స్ కావాలి అనేటటువంటి దానికోసం రిహార్సల్ జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. అది రెడీ అయిపోయింది. ఇంకా మ్యూజిక్ కోసం మ్యూజిక్ డైరెక్టర్స్ని వెతకటం, లిరికస్ట్ అంతా సాంగ్స్ వెతకటం అంతా కూడా సిద్ధమైపోయింది. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ కథ బట్టి సాంగ్స్ ఇస్తారు అనేటటువంటిది 100% రియాలిటీ. మ్యూజిక్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే లొకేషన్ చూసుకుంటానంట. లొకేషన్స్ ఏదైతే ఉందో మన సందీప్ రెడ్డి వంగ గారి థాట్లో మామూలుగా ఉండవు. ఉదాహరణకి అర్జున్ రెడ్డిలో లొకేషన్స్ ఎట్లుంటాయి, బీచ్ పక్కన చూసుకున్నట్టయితే కాలేజ్ పెట్టాలి, బీచ్ పక్కన ఇల్లు పెట్టాలి, హీరోకి సముద్రం అంటే ఇష్టపడాలి, అక్కడే తను ఇల్లు ఉండాలి, హీరోయిన్ ఎంట్రీ ఏ విధంగా ఇవ్వాలి అనేటటువంటిది తను లొకేషన్ చూసుకోవడంలో దిట్ట అనమాట. ఎవరికైనా వస్తుందా, మన అర్జున్ రెడ్డి ఎంట్రీ కూడా అదే ఉంటుంది. సముద్రం ఒడ్డున వీళ్ళిద్దరు కూడా పడుకొని ఉంటారు అనమాట, అదే ఎంట్రీ. ఈ విధమైనటువంటి లొకేషన్ సెర్చ్ చేయడంలో మన వంగా గారితో తోపు అనమాట. ముఖ్యంగా యానిమల్ సినిమాలో ఉన్నటువంటి లొకేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. విలన్ ఇల్లు అయినా, హీరో ఇల్లు అయినా, అండ్ వాళ్ళిద్దరు కొట్టుకునేటటువంటి ఏరియా అయినా, ఇవన్నీ కూడా నెక్స్ట్ అవ్వాలి. ఈ విధంగా లొకేషన్స్లో సందీప్ రెడ్డి వంగ గారిని కొట్టేటటువంటి ఇదే లేదు. చాలా ఎఫెక్టివ్గా సెలెక్ట్ చేస్తాడు, చాలా సెలెక్టెడ్గా తను సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా స్పిరిట్ కోసం, లొకేషన్స్ కోసం ఫుల్గా తిరుగుతున్నాడు. ప్రపంచం మొత్తం తిరిగేస్తానంటే ఏ లొకేషన్స్ బాగున్నాయి, ఏ లొకేషన్లో ఫైట్ పెట్టాలి, ఏ లొకేషన్లో లిప్ కిస్ పెట్టాలి, ఏ లొకేషన్లో ఫస్ట్ నైట్ సీన్ పెట్టాలి అనేటటువంటి దానికోసం తనైతే ఎగ్గాల్లో వెతుకుతుండు అనేటటువంటిది బయట వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. మ్యూజిక్ వర్క్ అయిపోయింది, లొకేషన్స్ వర్క్ కూడా ఇంకో 2-3 రోజులు అయిపోతుంది. ఆ తర్వాత కాస్ట్ వర్క్ ఉంటుంది అనమాట. అంటే ఏ కాస్ట్, ఎవరిని విలన్గా పెట్టాలి, ఎవరిని హీరోగా పెట్టాలి, మీరు అన్నట్టు మాడాంగ్ సీయోకి తీసుకురావడం కుదిరిద్దా, ఒకవేళ కుదిరినా కానీ ఎంత టైం పట్టిద్ది, ఆయన ఎంత అడుగుతుడు, ఏ రేంజ్లో సినిమా తీయాలి అనేటటువంటిది మెయిన్. అండ్ ఆయన ఇండియా ఒత్తడా రాడా, నిజంగా ప్రభాస్తో కలిసి నటిస్తున్న అనేటటువంటిది, హీరోయిన్ ఎవరిని పెట్టాలి, వేరే క్యారెక్టర్స్ని ఎవరిని పెట్టాలి అనేటటువంటి దానికోసం కూడా ఆయన ఎగ్గల్లి వెతుకుడు. ఫస్ట్ మ్యూజిక్ సెలక్షన్, ఆ తర్వాత లొకేషన్ సెలక్షన్, ఆ తర్వాత చూసుకున్నట్టయితే కాస్ట్ సెలక్షన్, ఆ తర్వాత చూసుకున్నట్లయితే డైరెక్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. సినిమాకి సంబంధించినటువంటి పూజ మనకి అఫీషియల్ వీడియో ఖచ్చితంగా వస్తుంది అనమాట. రెడ్డి గారు ఏది దాపెట్టుకోరు, ప్రతి ఒక్కరిది మనకి ఇచ్చేస్తారనమాట. మనం ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తున్నామో అంత ఇచ్చేస్తాం అనమాట. అంతా బాగానే ఉంది. నువ్వు సినిమా షూటింగ్ గురించే మాట్లాడుతున్నావు. సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది బ్రో అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది అనమాట. ఒక ప్రణాళిక ప్రకారం సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. సినిమా ఈ టైం కల్లా అయిపోవాలనుకుంటాడు. సినిమా ఈ టైం కల్లా రిలీజ్ అవ్వాలి అని అంటే 100% ఈ టైం కల్లా రిలీజ్ అవుతుంది. రాజమౌళి గారి లాగా, సుకుమార్ గారి లాగా ఆయన పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్ చేయరు. ఆయన ఒక రిలీజ్ డేట్ మనకు అఫీషియల్గా ఇచ్చిందంటే ఆ రోజు సినిమా పడిపోద్ది అనేటటువంటిది రియాలిటీ. ఎందుకంటే అంత జెన్యున్ పర్సన్. ఉదాహరణకి యానిమల్ సినిమాకి 975 కోట్లు వచ్చాయి. ఆ 975 కోట్లనే మనకైతే చూపించిండు. రౌండ్ ఫిగర్ 1000 కోట్లు ఆయన చూపించుకోవచ్చు, కానీ అలా చూపించుకోడు. ఎందుకంటే ఆయన జెన్యూనిటీ అట్లాంటిది అనమాట. ఆయన సినిమాలో ఎంత రూడ్గా ఉన్నా, సినిమాలో హీరోలు ఎంత ఇదిగా ఉన్నా కానీ ఆయన యొక్క క్యారెక్టర్ జెన్యూన్ అనేటటువంటిది రియాలిటీ. కాబట్టి మీరు ఒక డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ స్టార్ట్ అయిందంటే 2027 కల్లా సినిమా అయితే మన ముందుకు ఉంటుంది. 2026లో సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయినా, ఫస్ట్ లుక్స్ అయినా, టీజర్స్ అయినా, గ్లిమ్స్తో అయితే మననే అలలిచ్చేస్తారు అని చెప్పి నేనైతే 100% అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఈ బర్త్డే కల్లా ఖచ్చితంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకి రావచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇదే స్పిరిట్కి సంబంధించినటువంటి పాయింట్ టు పాయింట్ అప్డేట్స్. నేను ఏదైనా పాయింట్లు మిస్ చేస్తే మీరు కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత డెఫినెట్లీ ఇంకో వీడియో చేస్తా. అది చెమట్లో పట్టిపోతున్నాయి, తడిసిపోతున్నా. నేను మీ దగ్గర నుండి కోరుకునేది ఆ చిన్న సబ్స్క్రైబ్, ఆ చిన్న లైక్, ఆ చిన్న షేర్. ఆల్రెడీ లేడీ అగోరా మరియు నాన్ వెజ్కి సంబంధించి ఒక వీడియో చేసా, అది కూడా వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటామని బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.